హాయ్ ఫ్రెండ్స్, చల్లచల్లని వాతావరణంలోని ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదండి. వర్షాలు అది పడినప్పుడు ఇలాంటిది వండుకోవడానికి ప్రిఫర్ చేస్తే ఏదైనా గొంతులో కఫం కానీ అలాంటివి ఏమున్నా ప్రాబ్లమ్స్ హ్యాపీగా రిలీఫ్గా ఉంటుంది అనమాట. తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. దీని పేరు వచ్చేసి పులుసు జావ అంటాం అనమాట. చాలామంది వామ్ జావ అని కూడా అంటారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది వచ్చేసరికి పులుసు జావ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే, మనకి పోపులు అవి కంపల్సరీగా ఉండాల్సింది వామ్ అండి. వామే మెయిన్ ఇంపార్టెంట్. వాము మనం పోపులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకోవాలండి. అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి, ఉప్పు, అవన్నీ కొంచెం బాగా వేగాక కొంచెం చింతపండు పులుపు అయితే తీసుకొని వేసుకోవాలి. దీనికి కావాల్సింది నూకలండి. నూకలు కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ నూకలు లేని ఆప్షన్లోనైతే బియ్యాన్ని ఒకసారి గ్రైండర్ చేసేస్తే నూకల్లాగా తయారైపోతుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అలాగ మనం చక్కగా మరిగిన తర్వాత వాటర్ అనేది కరెక్ట్గా కొలత బియ్యం చూసుకొని అంత వాటర్ అయితే ఆ పులుపు అది వేసుకొని చక్కగా సరిపోయేలాగా అయితే ఇలా కలుపుకొని కొత్తుమంటూ ఉడికితే ఉంటుందండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. వర్షాలు పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు అయితే తింటే ఇంకా బాగా టేస్ట్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి నోరు అనేది కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా, వర్షాలు పడినప్పుడు చల్లగా ఉండడం వల్ల. కొంచెం సమ్మర్లో తింటే వేడి చేస్తుంది. అలాగని మనం ఈ వర్షాల టైంలో అయితే ఇలాంటిది వండుకోవడానికి అయితే ప్రిఫర్ చేయాలి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి. ఇంకా వేడివేడిగా యమ్మీగా అయితే ఉంది. ఇంకా టేస్ట్ చేసేయడమే. ఇంకా వండుకున్న వెంటనే ఇంత ఫాస్ట్గా తింటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. చల్లారిపోతే మనకి ఆ రుచి అనేది తెలియదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పుకోవాలన్నమాట. ఇలాంటిది పాతకాలపు రోజుల వంటలని అనుకుంటాం కానండి, అవే రుచిగా ఉంటాయి. ఏమంటారు? నిజమే కదా.